విశ్వాసం అంటే కంటికి కనబడే వాటిని నమ్మడం మాత్రమే కాదు, కానీ ఈ కంటికి భౌతికంగా మన కళ్ళకు కనబడకపోయినా దేవుని వాక్యము సత్యమైనది కనుక దేవుని దగ్గరకు మనం వస్తే ఆయన మన దగ్గరకు వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీవు దేవుని సన్నిధిలో మోకరించిన ప్రతిసారి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని మాటలు వినడానికి కూర్చున్న ప్రతిసారి, దేవుని వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి కూడా దేవుడు నీతో ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు అని గుర్తించగలిగితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం ఇప్పుడే చదివాము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా బ్యాటిల్స్ ఫైట్ చేస్తూ ఉంటామండి. ప్రతిదినము చాలా యుద్ధాలు మనం పోరాడుతూ ఉంటాం. భౌతికంగా కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే వైరస్లు అనేవి దే ఆర్ ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. వైరస్లు, ఫంగస్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కానీ అవి ఎప్పుడు మానవ దేహాన్ని దాడి చేస్తాయంటే